మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో వెల్కమ్ టు నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రెజెంటేషన్. సో మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకోబోతున్నాం మరి ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ద్వారా అంటే, సో బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ గురించిన డీటెయిల్స్ తెలుసుకుంటాం. అలాగే కంపెనీ సిఎండి గారి గురించి, కంపెనీ అవార్డ్స్ గురించి, అలాగే విజన్ అండ్ మిషన్, అలాగే ఎందుకు ఎంట్రీ అవ్వాలి, వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ, ఎందుకు నెక్స్ట్ మనీలో ఎంట్రీ అవ్వాలి, అలాగే టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, అలాగే గోల్ సెట్టింగ్ అండ్ ఫాస్ట్ ఎర్నింగ్. ఈ 7 పాయింట్ల గురించి తెలుసుకుంటాం సార్ డీటెయిల్డ్ గా. సో 100% మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీ అందరికీ, జాగ్రత్తగా విన్నారంటే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి. సో కంపెనీ పూర్తి పేరు వచ్చేసి సార్ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో మన పూర్తి పేరు అనమాట కంపెనీది వచ్చేసి. ఒక ఐటీ కంపెనీగా 2013 నుంచి కూడా ఉంది సార్ మార్కెట్ లో. మనకు తెలియదు అప్పటి నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. పెద్ద పెద్ద కంపెనీలకి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన యాప్, సో ఒక నెక్స్ట్ మనీ యాప్ ని 2017 డిసెంబర్ లో యాక్చువల్ గా రెడీ అయిన, జనవరి నుంచి ఉంది సార్ మనకు. అలాగే లీగల్ గా అన్ని క్లియరెన్స్ తీసుకునే వరకు డిసెంబర్ వచ్చిందనమాట. డిసెంబర్ నుంచి మనకు యాప్ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. యాప్ మనం వాడుకోవడం స్టార్ట్ అయింది. కరెక్ట్ గా 3 సంవత్సరాలు అవుతుంది సార్, ఇంకా 2 నెలలు అవుతాయి. సో అంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామని చెప్పుకోవచ్చు అనమాట మనం మన ఏరియాలో కూడా. సో నెట్వర్క్ లో ఒక స్టార్టింగ్ లో ఉండడం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి సార్. చాలా మందికి తెలిసే ఉంటది. సో నెట్వర్కింగ్ లో స్టార్టింగ్ లో ఉండడం అంటే రియల్ గా మన అదృష్టం అనమాట. సో ఇప్పటికి వచ్చేసి ప్రజెంట్ గా దాదాపుగా 40 లక్షల దాకా యూజర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు 15 లక్షలు ఉంది కానీ అది, సో టోటల్ గా 40 లక్షలు అయ్యారనమాట ప్రజెంట్ గా. సో డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ లో కూడా ఉంది సార్ మనది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిస్ట్ ఒకటి, టోటల్ గా లీగల్ గా ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇండియాలో అనేది మనకు లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం గూగుల్లో సెర్చ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఇన్ ఇండియా అని మీరు టైప్ చేసినా కూడా, సో టోటల్ గా 456 కంపెనీలు ఉంటాయి సార్ ప్రజెంట్ గా. సో దాంట్లో మొట్టమొదటి కంపెనీ అనమాట మనది నెక్స్ట్ మనీలో. సో 457 ఉండాలి, ఇప్పుడు ఒకటి మైనస్ అయిపోయింది. సో 456 అనమాట ప్రజెంట్ గా. సో దాంట్లో 455 కంపెనీలు అన్ని కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు. మన కంపెనీ మాత్రమే ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే సర్వీస్ బేస్డ్ సార్. నిజంగా మనకు పోటీ అనేది లేదనమాట. యాక్చువల్గా లీగల్ గా మనకి ఎలాంటి పోటీ లేదు సార్ ప్రజెంట్ కంపెనీలలో. సో ఇల్లీగల్ గా చాలా కంపెనీలు ఉన్నాయి. సో కంపెనీ సిఎండి గారి గురించి చూసుకుంటే సార్, సో మన పేరు కూడా చెప్పకుండానే మనం తెలుసుకునే అవకాశం ఉందన్నమాట మన సిఎండి గారి గురించి. హూ ఇస్ ద యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా, సో మన కంపెనీ యొక్క ఓనర్ పేరు వస్తుంది సార్. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అనమాట మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్. సో హూ ఇస్ ద యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు గూగుల్ని అడిగితే కూడా మన సిఎండి గారి పేరే చెప్తుంది. అంటే అంత పెద్ద పేరున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు అనమాట మనం సిఎండి గారి గురించి. అలాగే అవార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుంటే 35 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ అనమాట మనది. ఒక అద్భుతమైన కంపెనీ అని చెప్పుకోవచ్చు సార్. సో దాంట్లో మెయిన్ గా రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, అలాగే రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఇవి సో మన ఇండియన్ నుంచి కావచ్చు, అలాగే బయట ఫారిన్ గవర్నమెంట్ నుంచి కూడా మనం అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అనమాట. బ్యాంకాక్ నుంచి కావచ్చు, అలాగే దుబాయ్ నుంచి కావచ్చు, మనం మంచి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అనమాట. అతి తక్కువ టైంలో, జస్ట్ 3 years లోపలనే దాదాపుగా 35, మీరు అది కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట సార్. అన్ని మీకు ప్రతి అవార్డు గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మేడం గారు షబ్నం ప్రవీణ్ మేడం గారు అనమాట. సో మన ఎండి గారు మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. డిజిటల్ ఉమెన్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మన మేడం గారు. సో ఈ మధ్యలో అందరికి షేర్ చేస్తాం, మీరు చూసే ఉంటారు. అలాగే గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో లీగల్ గా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, లీగల్ గా కరెక్ట్ గా ప్రొసీడ్ అవుతుందా మన కంపెనీ అని చూసుకుంటే సార్, ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ సార్ ఇండియాలో కంపెనీ నడవడానికి కావాల్సిన ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనమాట. కంపెనీ యాక్ట్స్ ప్రకారం కూడా కంపెనీ ఇండియాలో ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే సార్ కంపెనీల చట్టం అనే ఒక చట్టం ఉంది సార్. 1956 చట్టం ప్రకారం కూడా కంపెనీ రిజిస్టర్ అయిన కంపెనీ అనమాట. అలాగే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కంపెనీ పాన్ కార్డ్. సో లీగల్ గా మెయిన్ సార్ పాన్ కార్డ్ అనేది కూడా, సో అందరికి తెలుసు. సో అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్. సో ప్రతిదీ లీగల్ గా ఉన్న కంపెనీ అనమాట మనది. సో 100% హ్యాపీగా దర్జాగా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే విజన్ అండ్ మిషన్ ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి అంటే,
విజన్ చూసుకుంటే ఓపెన్ వ్యాలెట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక ఓపెన్ వ్యాలెట్ కల్పించడం, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్, ప్రతి ఒక్కరిని ఒక వ్యాపారవేత్తగా కూడా మనని డెవలప్ చేసే ప్రోగ్రామ్ అన్నమాట ఇదంతా కూడా. ప్రతి ఒక్కరు అతి చిన్న అమౌంట్‌తో ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. సో అలాగే ఈ కామర్స్ బిజినెస్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది సార్. చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. సో వరల్డ్ ఫేమస్ అన్నమాట. ఇప్పుడు ఈ కామర్స్ అనేది చూస్తున్నాం మనం. అతి తక్కువ టైంలో వరల్డ్ అత్యధిక ఆదాయాన్ని తీసుకొస్తున్న ఈ కామర్స్ బిజినెస్ అన్నమాట ప్రెజెంట్ గా. అలాగే అది కూడా డెవలప్ చేయబోతున్నారు మన దగ్గర. అలాగే మిజన్ ఏంటి అంటే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్. సో మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్లోగన్ సార్ ఇవి. వాటిని కూడా మన కంపెనీ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్. అలాగే వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ. మరి ఎందుకు మనం నెక్స్ట్ మనీలో ఎంట్రీ అవ్వాలి? సో ప్రతి ఒక్కరు ఎంట్రీ అవ్వాలి సార్. 100% నెక్స్ట్ మనీ ద్వారా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అనమాట. మరి ఎందుకంటే మెయిన్ గా డిఫరెన్స్ చూసుకుంటే మనం ఎన్నో రకాల యాప్స్ వాడుతున్నాం బయట. ప్రతి అవసరానికి ఒక యాప్సే వాడుకుంటున్నాం సార్. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అలాగే రెడ్ బస్, అబీబస్, అలాగే ప్రతి దానికి ఏదో ఒక యాప్సే వాడుకుంటున్నాం అనమాట మనం, మనకు అవసరమైన సర్వీసులు వాడుకోవడానికి. సో అవన్నీ ఏమంటారంటే సార్ యాక్చువల్ గా B2C కాన్సెప్ట్ అని అంటారు అనమాట. B2C యాప్స్ అని కూడా అంటారు. మనని కస్టమర్ లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ మనని కస్టమర్ అంటే మనకి ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశం లేదనమాట. మనం వాడిన ప్రతిసారి వాళ్ళకి డబ్బు వెళ్తుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ మనీ ఎందుకు వాడాలంటే నెక్స్ట్ మనీని B2B మోడల్ అంటారు సార్. మనని ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా చేయబోతున్న యాప్ అనమాట. సో అన్ని రకాల సర్వీసులు ఉంటాయి అనమాట. ఆల్ ఇన్ వన్ యాప్ అని అనుకోవచ్చు మనది. లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ తీసుకుంటాం సార్ మన యాప్ ద్వారా. ఏ మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా అవి నెక్స్ట్ మాట్లాడదాం. సో ప్రతిసారి మనకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనమాట. మనకు అవసరమైన సర్వీస్ వాడుకుంటూ అలాగే ఒక మంచి ఇన్కమ్ ఫెసిలిటీ ఉన్న యాప్ సార్. సో ఇంత మంచి ఇన్కమ్ ఉన్న యాప్ ని ఇప్పటి వరకు ఇక్కడ చూడలేదన్నమాట. సో ఒక B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మనని కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా చేయబోతున్న యాప్ అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనీ యాప్. అందుకే మనం అందరం వాడాలి 100%. సో దీంట్లో మరి ప్రైమ్ మెంబర్షిప్ ఒకటి తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో యాప్ మనం యూజ్ చేసుకోవడానికి, గ్యారంటీ క్యాష్ బ్యాక్ తీసుకోవడానికి, అలాగే లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడానికి, అంటే లైఫ్ టైం డబ్బు సంపాదించుకోవడానికి ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రైమ్ మెంబర్షిప్ అంటే కూడా కొత్తగా ఏం కాదు సార్. మనం చాలా రకాల యాప్స్ లో ప్రైమ్ మెంబర్షిప్ వాడుకుంటున్నాం అనమాట. కొన్ని బెనిఫిట్స్ ల కోసం మనం అమెజాన్ ప్రైమ్ వాడతాం. మెయిన్ గా అందరికీ తెలుసు అమెజాన్ అనేది చాలా మటుకు 999 రూపాయలు అంటే 1000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది అనమాట మనం. సో 1000 రూపీస్ పే చేయాలి మనం ఇయర్లీ వన్స్ అనమాట. ఇయర్లీ ఒకసారి 1000 రూపీస్ పే చేయాలి మనం. సో మనం ఎంటర్టైన్మెంట్ కోసం 1000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది అనమాట ప్రతి సంవత్సరం అమెజాన్ వాడుకోవడానికి. సో మన యాప్ ని జస్ట్ 1770తో లైఫ్ టైం వాడుకోవచ్చు అనమాట. అది కూడా డబ్బు సంపాదించుకోవడానికి. లైఫ్ టైం మన లైఫ్ స్టైలే చేంజ్ అవ్వడానికి వచ్చిన యాప్ అని చెప్పుకోవచ్చు సార్. ఒక్కసారి పేమెంట్ 1770 చేయడం ద్వారా. సో మళ్ళీ ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్లు కూడా తీసుకుంటాం అనమాట. అది మన అమౌంట్ వేస్ట్ కాకుండా 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. ఒక్కొక్క పాయింట్ వచ్చేసి ఒక్కొక్క రూపాయితో సమానం. మనకు 1550 రూపాయలు మనకు రిటర్న్ వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు మనం. సో మళ్ళీ ఆ రివార్డ్ పాయింట్స్ కూడా మరి ఎలా వాడుకోవచ్చు అంటే మనం, సో ఆ రివార్డ్ పాయింట్స్ ఎలా వాడుకోవచ్చు అంటే రీఛార్జ్ చేసే ప్రతిసారి, బుకింగ్ చేసే ప్రతిసారి ఆ రివార్డ్ పాయింట్ నుంచి 1% చొప్పున మనం వాడుకోవచ్చు. అలాగే 2% మన క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే టోటల్ గా మనకు 3% అనేది సేవింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి లైఫ్ టైం మనకు 3% సేవింగ్ అవుతుంది అనమాట. మనం ఏ రీఛార్జ్ చేసినా, ఏ బుకింగ్ చేసినా. అలాగే మనకు నెక్స్ట్ షాపింగ్ ఉందన్నమాట సార్. దాంట్లో 1% నుండి 70% వరకు కూడా మనం మన రివార్డ్ పాయింట్ అని మనం వాడుకోవచ్చు. అంటే మన డబ్బుని మనమే వాడుకుంటూ ఇక్కడ బిజినెస్ చేస్తాం అనమాట. ఎక్కడ ఏ కంపెనీలో కూడా ఇలాంటి ఫెసిలిటీ లేదు సార్. మన డబ్బుని మనమే వాడుకుంటూ బిజినెస్ చేయడం అనేది. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్, మరి ఇన్కమ్, సో ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది సార్. మనకు ఏదైతే క్యాష్ బ్యాక్ తో పాటుగా సో మంచి ఇన్కమ్ అనమాట. రెఫరల్ కమిషన్ తీసుకుంటాం. ఇక్కడ మనం రాయల్టీ ఇన్కమ్స్ తీసుకుంటాం మనం. సో రాయల్టీలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి సార్. సిల్వర్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ, అలాగే క్రోన్ డైమండ్ రాయల్టీ, రీపర్చేసింగ్ ఇన్కమ్, మర్చెంటేజ్ ఇన్కమ్. సో ఇలాగా దాదాపు 5 రకాల ఇన్కమ్స్ తీసుకుంటాం అనమాట మనం నెక్స్ట్ మనీ ద్వారా. సో మెయిన్ గా రెఫరల్ ప్రోగ్రామ్ సార్ అతిపెద్ద ప్రోగ్రామ్. ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తంలో కూడా, ప్రపంచం మొత్తం కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ లేదని చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదించే విషయంలో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇంత డబ్బు సంపాదించే అవకాశం ఏ బిజినెస్ లో కూడా లేదని చెప్పుకోవచ్చు. అలాంటిది మన బిజినెస్ లో ఉంది. లెవెల్ వైజ్ గా ఉంటది అనమాట ప్రోగ్రామ్.
లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే టోటల్‌గా 10 లెవెల్స్ వరకి మనం మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ లెవెల్‌లో మనకు 20% ఇన్‌కమ్ ఇస్తారు. అంటే రెఫరల్ చేయడం ద్వారా రెఫరల్ ఇన్‌కమ్ అన్నమాట ఇది. మన ఫ్రెండ్స్‌ని, మన కొలీగ్స్‌ని కావచ్చు, మన చుట్టాలని కావచ్చు ఎవరిని రెఫర్ చేసినా ఈ యాప్‌ని వాడుకోవడానికి ప్రమోట్ చేసినా మనకు ఒక్కరి మీద ₹300 కమిషన్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక లెక్క కోసం మాత్రమే అన్నమాట. 5 అనేది మీరు 10, 20, 50 ఎంతమందినైనా మీరు రెఫర్ చేసుకోవచ్చు. 100% ప్రతి ఒక్కరి మీద మీకు ₹300 కమిషన్ రూపంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 మందికి రెఫర్ చేశారంటే ₹1,500 కమిషన్‌గా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ 5 మెంబర్స్ కూడా వాళ్ళ సర్కిల్‌లో వాళ్ళు ఒక్కొక్కరు 5 మెంబర్‌కి రెఫర్ చేసినా కూడా అన్‌లిమిటెడ్‌గా వాళ్ళు ఎంతమందినైనా చేసుకోవచ్చు సార్. మనం ఒక లెక్క కోసం ఇక్కడ 5 అనేది తీసుకుంటాం జరుగుతుంది. వాళ్ళు కూడా సేమ్ ఒక 5 మెంబర్‌కి రెఫర్ చేస్తే 25 అవుతారు. మీరు ఒక్కొక్కరి మీద 2% కమిషన్ అంటే చిన్నగా నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ పెద్దగా వెళ్తుంది సార్ ఇది. ఇండైరెక్ట్‌గా మీకు ₹30 వస్తుంది ఒక్కరి మీద. అది ₹750 అవుతుంది. ఈ విధంగా మీకు పర్సెంటేజ్ పెరుగుతూ 5,600 తీసుకుంటారు థర్డ్ లెవెల్‌లో. 4 లెవెల్ కంప్లీట్ అయ్యే వరకు ₹37,000. ఫిఫ్త్ లెవెల్‌లో మీరు 2,34,000. సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయ్యే వరకు 14,00,000, 82,00,000, 4,00,00,000, 26,00,00,000, 146,00,00,000 దాకా ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది మీకు. సో లీగల్‌గా, టెక్నికల్‌గా ఎంత డబ్బు తీసుకుంటారు సార్ మీరు ఇక్కడ? సో ప్రతి రూపాయి మీద ట్యాక్స్ కట్ అయ్యే లీగల్‌గా తీసుకుంటాం అన్నమాట మనం ఇక్కడ. ఇంత డబ్బు లీగల్‌గా సంపాదించుకునే అవకాశం ఉంది సార్. అతి తక్కువ పెట్టుబడితోన జస్ట్ ₹1,770 అది కూడా మళ్ళీ మనమే వాడుకుంటాం. దాంట్లో 1,500ని మనమే రిటర్న్ వాడుకుంటాం. సో ఇది టోటల్‌గా మీరు కౌంటింగ్ చేస్తే సార్ 1,500 నుంచి 146 కోట్లు కౌంటింగ్ చేస్తే ₹178 కోట్ల ఇన్‌కమ్ అవుతుంది అది లీగల్‌గా. దీంట్లో ఇప్పుడు అది ఒకవేళ పర్ఫెక్ట్‌గా మరి జరగలేదు అనుకుందాం. అందరూ కరెక్ట్‌గా జరగలేదు అనుకున్నా కూడా ఇక్కడ బిజినెస్ మీరు జస్ట్ 10%లో మీరు సక్సెస్ అయినా కూడా ₹17 కోట్ల ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. కనీసం 1% మీరు సక్సెస్ అయినా కూడా 1,78,00,000 తీసుకునే అవకాశం ఉంది సార్. ఇంత అంటే ఎంత తక్కువ పొజిషన్‌లో మీరు సక్సెస్ రేషియో వేసుకున్నా కూడా చూడండి 0.01% మీరు 17 lakhs తీసుకునే అవకాశం ఉంది సార్ ఈ బిజినెస్‌లో 100%. సో దాదాపుగా ఈ డబ్బుని సగం వరకు చాలా మటుకు తీసుకున్నాం సార్ మన దగ్గర. చాలా మంచి ఇన్‌కమ్ రేషియో ఉందన్నమాట. సక్సెస్ రేషియో ఉంది. ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే బిజినెస్ అన్నమాట ఇది. సో మీరు ఫోకస్ చేయగలిగితే 100% ఇక్కడ 1-10% గ్యారెంటీగా ప్రతి ఒక్కరు సంపాదించుకునే అవకాశం ఉంది సార్. ఫోకస్ చేయాలి కనీసం ఒక 3 years. ఇక్కడ మనం దిక్కులు చూడకుండా ఓన్లీ నెక్స్ట్ మనీ గాని పట్టుకున్నామంటే సార్ 100% ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో అలాగే ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ నెక్స్ట్ మనీ టూర్ ఆఫర్ కూడా ఉందన్నమాట మనకు. ఒక నెల లోపల మీరు ఎంట్రీ అయిన నెల రోజుల లోపల అంటే 30 రోజుల లోపల 30 days 525 మీరు డైరెక్ట్‌గా 5 మెంబర్స్‌ని కంప్లీట్ చేసి వాళ్ళు ఒక్కొక్కరు కూడా 5 మెంబర్స్‌ని కంప్లీట్ చేశారంటే అంటే 25 అవుతారు టోటల్‌గా. మీరు 5 వాళ్ళు 5 అంటే 30 మంది అనుకుంటారు. ఇక్కడ మీకు గోవా టూర్ ఇవ్వడం జరుగుతుంది. అది 30 రోజుల లోపల గాన కంప్లీట్ చేయగలిగితే. సో మన టీంలో ఒక రికార్డ్స్ కూడా చేశారు సార్ సౌత్ ఇండియా నుంచి చాలా మంది. ఒక్క రోజులో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 16 గంటల్లో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. 30 రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు ఈజీగా చేయొచ్చు. కొంచెం ఫోకస్ చేస్తే ప్రతి ఒక్క జాయిన్ అయిన పర్సన్ గోవా ట్రిప్ విన్ అవ్వచ్చు సార్. ఎందుకంటే ఒక పర్సన్ 1 డేలో 5 డేస్లో 10 డేస్లో చేస్తే మేము ఎందుకు చేయలేమా అని మీరు కనుక ఫోకస్ చేయగలిగితే ప్రతి ఒక్కరు ఇక్కడ గోవా ట్రిప్ విన్ అయ్యే అవకాశం ఉంది జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా. అలాగే నెక్స్ట్ ఇంకొక పెద్ద ట్రిప్ ఉంది సార్. ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట. 90 days లోపల 90 రోజుల లోపల మీరు జాయిన్ అయిన రోజు నుంచి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అన్నమాట. 90 రోజుల లోపల 25 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 5 అంటే 125 అవుతారనమాట. ఇది 90 days లాగానే జరిగిందంటే మీకు ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంతవరకు దుబాయ్, మలేషియా, బ్యాంకాక్ తీసుకెళ్లారనమాట. సో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది 100% మీకు 90 days లోగానే ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయితే. సో ఇక్కడ నుంచి కూడా మన సౌత్ ఇండియా నుంచే రికార్డ్ జరగడం జరిగింది సార్. సో రాము సార్ కంప్లీట్ చేశారనమాట. మన సౌత్ ఇండియాలో ఒక ఫస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఈ రికార్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా తొందరగా చేసుకునే అవకాశం ఉంది సార్. ఇక్కడ రికార్డ్ని బద్దలు కొట్టాలంటే మీరు 60 రోజుల్లోనో 70 రోజుల్లోనో కనీసం 89 రోజుల్లో చేసినా మీ పేరు మీదకి వచ్చేస్తుంది ఆ రికార్డు. సో ఫోకస్ చేశారంటే 100% అది కూడా మీ పేరు మీద పెట్టుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ టీమ్ రాయల్టీలో భాగంగా ఫస్ట్ సిల్వర్ రాయల్టీ తీసుకుంటాం సార్. ఇక్కడ సిల్వర్ రాయల్టీ అంటే మీకు డైరెక్ట్ గా 5 మెంబర్స్ ఉండి ఎవరి కింద అయినా ఒకరి కింద 1 by 1 10th లెవెల్ వరకు వచ్చిందంటే టోటల్ గా 14 మెంబర్స్ అవుతారనమాట. మీకు ఒకవేళ స్ట్రక్చర్ ప్రకారం కరెక్ట్ గానే వెళ్తే 14 మెంబర్స్ తో మీరు సిల్వర్ అయిపోవచ్చు. సిల్వర్ అయ్యారంటే 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ మీద
మీకు 1% రాయల్టీ ఉంటుందన్నమాట. అంటే 15 రూపీస్ పర్ ఐడికి 15 రూపీస్ తీసుకుంటారు. ఆ లైన్ లో మళ్ళీ మీకు సిల్వర్ వచ్చేంత వరకు మీకు వస్తుంది. సిల్వర్ వచ్చిన తర్వాత వాళ్ళకి వెళ్తుంది సార్, నెక్స్ట్ లైన్లలో మీకు వస్తుంది. అలాగే టీమ్ రాయల్టీలో భాగంగా లీడర్షిప్ బోనస్ తీసుకుంటారు సార్. ఎప్పుడైతే మీకున్న డైరెక్ట్ 5 మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఒక్కొక్కరు 5 కంప్లీట్ చేశారంటే, ఆల్రెడీ సిల్వర్ 5 25 ఇది కూడా కంప్లీట్ అయిపోయిందంటే మీరు లీడర్షిప్ బోనస్ కి తీసుకుంటారనమాట. సో 10% మీకున్న 5 మెంబర్స్ వాళ్ళు ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళ పైన మళ్ళీ 10% ఇన్కమ్ రావడం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు లీడర్షిప్ తీసుకునేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రాయల్టీ అన్నమాట. మంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు. గోల్డ్ రాయల్టీ అంటే మీరు సిల్వర్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఉన్న 5 మెంబర్స్ కూడా సిల్వర్ చేయించారంటే మీరు ఇక్కడ గోల్డ్ రాయల్టీ తీసుకోవడం జరుగుతుంది. 2% అనమాట. 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ మీద మీకు 2% రాయల్టీ ఇస్తారు, అంటే 30 రూపీస్. అది ఇక్కడ కూడా డిఫరెన్షియల్ బేసిస్ లో ఉంటది అనమాట సార్ ఇన్కమ్. మీకు మీ కింద సిల్వర్ కి ఇవ్వాల్సిన ఇన్కమ్ ఇచ్చేసి మీకు పైన ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ మీకు ఆ లెవెల్లో గోల్డ్ వచ్చేంత వరకు మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. గోల్డ్ వచ్చారంటే మిగతా లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. అలాగే టీమ్ రాయల్టీలో భాగంగా డైమండ్ రాయల్టీ సార్. సో డైమండ్ రాయల్టీ అంటే మీరు గోల్డ్ అయిన తర్వాత మీకున్న లెవెల్స్ లలో 5 మెంబర్స్ గోల్డ్ అయ్యారంటే, డిఫరెంట్ లైన్స్ లో 5 గోల్డ్ అయ్యారంటే వాళ్ళు ఎక్కడున్నా పర్లేదు అనమాట. 10th లెవెల్ లోపల ఎక్కడున్నా పర్లేదు, వాళ్ళు గోల్డ్ అయ్యారంటే మీరు డైమండ్ అవుతారు. డైమండ్ అయ్యారంటే 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ మీద 3% రాయల్టీ వస్తుంది సార్. ఇది కూడా డిఫరెన్షియల్ బేసిస్ లో ఉంటది అనమాట. సో మళ్ళీ మీ కింద డైమండ్ వచ్చేంత వరకు మీకు ఈ రాయల్టీ రావడం జరుగుతుంది. అలాగే కంపెనీ రాయల్టీ ఇన్కమ్ లో భాగంగా మెయిన్ రాయల్టీ, సో క్రౌన్ డైమండ్ రాయల్టీ. మీరు డైమండ్ అయిన తర్వాత మీ కింద టీమ్ లో మళ్ళీ 10 లెవెల్స్ లోపల డిఫరెంట్ లెవెల్లో 5 మంది డైమండ్స్ అయ్యారంటే మీరు డైమండ్ అవుతారు. కంపెనీ టర్న్ ఓవర్ లో 1% రాయల్టీ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు. కంపెనీ టర్న్ ఓవర్ లో అసలు అతిపెద్ద ఇన్కమ్ అనమాట. ఎవరి 3 మంత్స్ ఒకసారి ఇస్తారు. మనకు ఇప్పుడు ప్రజెంట్ గా 8 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు అయితే క్రౌన్ డైమండ్ ఉన్నారు ప్రజెంట్ గా. అలాగే రీపర్చేసింగ్ ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్ అవుతుంది సార్. స్టార్టింగ్ లో చాలా చిన్నగా ఉన్న, ఫ్యూచర్ లో మనకు సో వేలల్లో లక్షల్లో తీసుకునే అవకాశం ఉంది. స్టార్టింగ్ లో అయితే పైసల్లో తీసుకుంటాం. మీ టీంలో ఎవరు రీఛార్జ్ చేసుకున్నా, ఎవరు బుకింగ్ చేసుకున్నా, ఎవరు షాపింగ్ చేసుకున్నా సో మనకు వచ్చే ఇన్కమ్ అనమాట ఇది రీపర్చేసింగ్ ఇన్కమ్. సో స్టార్టింగ్ లో పైసల రూపంలోనే ఉంటుంది. రాబోయే కాలంలో వేలల్లో లక్షల్లో టీం అయిన తర్వాత లక్షల్లోనే ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే మర్చెంటేజ్ ఇన్కమ్. సో మర్చెంట్ ఇన్కమ్ కూడా సార్ మనకు ఇది కూడా చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. మన టీమ్స్ డెవలప్ అయిన తర్వాత ఆ ఏరియాని బట్టి, ఏ ఏరియాలో మన నెక్స్ట్ మనీ యూజర్స్ ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో మంచి బిజినెస్ జరుగుతుంది అనమాట. ఇది మన క్యూఆర్ కోడ్ కూడా ప్రతి ఒక్క మర్చెంట్ అంటే ప్రతి ఒక్క షాప్ లో మనం ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇది కూడా గూగుల్ పే, ఫోన్ పే అయితే ఆ మర్చెంట్ క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి పేమెంట్ చేస్తారో మన నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా మనం ఆ విధంగా పేమెంట్ చేసే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ మాత్రమే ప్రజెంట్ గా. అక్కడ నుంచి కూడా మనకు కమిషన్ రూపంలో మంచి ఇన్కమ్ వస్తుంది సార్. ఇది ప్రతి ఒక్కరికి కమిషన్ తీసుకునే అవకాశం అనమాట. రాబోయే కాలంలో అతిపెద్దగా ఇది కూడా డెవలప్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే సార్ బెస్ట్ పాయింట్స్ అనమాట. ఏ నెట్వర్కింగ్ లో లేని పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరికి నచ్చుతాయి అనమాట ఈ పాయింట్స్ అనేది కూడా. ఏ నెట్వర్కింగ్ లో ఎన్ని కంపెనీలో కూడా ఇప్పటి వరకు ఇలాంటి ఇన్కమ్ లేదు. ఈ విధంగా పాయింట్స్ లేవని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్స్టాంట్ మనీ. సో దాదాపుగా మన ఇండియాలో 30 సంవత్సరాల చరిత్ర ఉంది సార్ నెట్వర్కింగ్ కి, డైరెక్ట్ సెల్లింగ్ కి. సో ఇన్స్టాంట్ మనీ అనేది ఏ కంపెనీలో కూడా లేదు. ఆ సెకండ్స్ లోనే మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఇంతకుముందు కంపెనీలు అన్ని కూడా వారానికి ఒకసారి కావచ్చు, లేదంటే నెలకు ఒకసారి కావచ్చు ఇచ్చే కంపెనీలే చూసారు. కానీ ఇక్కడ మాత్రం మనకి ఇన్స్టాంట్ గా విత్ ఇన్ సెకండ్స్ లలో మనకు మన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఒక బెస్ట్ పాయింట్ అనమాట సార్. అలాగే నో సెల్లింగ్, నో రీపర్చేజ్ రిక్వైర్డ్. అంటే ఇప్పటి వరకు మనకున్న యాప్ లో ప్రెసెంట్ గా చూసుకుంటే సార్ ఎలాంటి అమ్మవలసిన, కొనవలసిన అవసరం లేదనమాట ప్రజెంట్ వరకు. అలాగే గ్రోత్ లెవెల్ ఇన్కమ్, ప్రతి లెవెల్ కి మనకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది సార్. వేరే కంపెనీలో తగ్గుతూ ఉంటది, మన కంపెనీలో మాత్రం పెరుగుతూ ఉంటది. అలాగే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్న కంపెనీ సార్. సో టెక్నికల్ గా, లీగల్ గా అన్ని ఫాలో చేస్తున్న కంపెనీ మనది. అలాగే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఎందుకంటే రాబోయే కాలం అంతా సార్ డైరెక్ట్ సెల్లింగ్, అలాగే డిజిటల్ ఇండియా. ఆ డిజిటల్ ఇండియాని మనం ప్రమోట్ చేస్తున్నాం సార్ రాబోయే కాలం అంతా. సో డిజిటల్ ఇండియా జరగబోతుంది, దాన్ని మనం ఇక్కడ ఫాలో చేస్తున్నాం. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నామినీ ఫెసిలిటీ సార్. అత్యధికమైన ఆదాయం తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కోట్లలో డబ్బు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంది. నామినీ ఫెసిలిటీ కూడా ఉంది మనకు.
సో మనం ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీ కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది సార్ ఇక్కడ. కరెక్ట్‌గా మీరు టీమ్స్ గాన స్టాండర్డ్‌గా టీమ్స్ బిల్డప్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కరు ఒక మంచి ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. నామినీ అంటే జనరేషన్స్ వరకు కూడా మనం ఒక సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఫ్యామిలీకి ఇక్కడ. అలాగే డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. మనకి ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అన్నమాట సార్. ప్రతి ఒక్కరికి సపోర్టింగ్ అనేది దొరుకుతదన్నమాట. డిజిటల్ సపోర్ట్ దొరుకుతుంది. జూమ్ మీటింగ్స్ ఉంటాయి. జూమ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి సీనియర్స్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం జరుగుతుంది మీకు. సో అలాగే నో రిస్క్. ఎలాంటి రిస్క్ లేదు సార్. ఎందుకంటే జస్ట్ రూ. 1770 ఇక్కడ వేలల్లో లక్షలు ఎవరు పెట్టట్లేదు. అలాగే ఆ రూ. 1700 కూడా దాంట్లో రూ. 1500 మనమే వాడుకునే అవకాశం ఉంది. ఎవరు రెఫర్ చేయకున్నా సరే ₹1 కూడా నష్టపోయే అవకాశం లేదు సార్ నెక్స్ట్ మనీ ద్వారా. ప్రతి కంపెనీలో నష్టపోయే అవకాశం ఉంది సార్. నెక్స్ట్ మనీలో ఒక్కరు కూడా నష్టపోయే అవకాశం లేదు. ఇలాంటి బెస్ట్ పాయింట్స్ ఉన్నాయి మనకు నెక్స్ట్ మనీలో. అలాగే గోల్ సెట్టింగ్, ఫాస్ట్ ఎర్నింగ్. సో మనకు చాలా మంచిగా తీసుకునే అవకాశం ఉంది సార్. మీరు ఈ విధంగా ఒక గోల్ సెట్ చేసుకున్నారంటే అంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత సార్ నేర్చుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి. నెక్స్ట్ మనీలోకి వచ్చిన తర్వాత నేర్చుకోవాలి సార్. నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత మీరు టీచ్ చేయాలి, హెల్ప్ చేయాలి. సో డూప్లికేట్. సో ఈ విధంగా ఒక సర్కిల్ లాగా మీరు అన్ని కరెక్ట్ గా చేయగలిగారంటే మంచి ఇన్కమ్ తీసుకుంటారు. ఫస్ట్ అప్గ్రేడ్ అవ్వాలి. సో మినిమం 5 మందిని అప్గ్రేడ్ చేయించాలి. మీకున్న సర్కిల్లో ఎంతో పెద్ద సర్కిల్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి జస్ట్ ఒక 5 మందిని కరెక్ట్ గా ప్రమోట్ చేయగలిగితే వచ్చిన ప్రతి ఒక్కరు ఈజీగా ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయిపోవచ్చు సార్. నెక్స్ట్ మనీలో ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయిపోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరు 5 మెంబర్స్ ని కరెక్ట్ గా రెఫర్ చేస్తే చాలు. అలాగే గోవా టూర్ విన్ అవ్వచ్చు అందరు కూడా. అలాగే సిల్వర్ రాయల్టీ, ఫారెన్ టూర్స్, డైమండ్ రాయల్టీ. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు అచీవ్ చేసుకునే అవకాశం ఉంది సార్. ఇవే సేమ్ మీరు కూడా రిపీట్ చేయగలిగితే మీ టీమ్స్లలో ప్రతి ఒక్కరు ఒక మంచి టీం, ఒక లీడర్ గా నిరూపించుకునే అవకాశం ఉంది సార్. అలాగే ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా సార్. సో ఎక్కడ ఏ జాబ్ ఫీల్డ్ లో ఇలాంటిది అయితే ఉండదు సార్. మనకి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మీరు కరెక్ట్ గా టీమ్ గానే బిల్డ్ చేయగలిగితే కరెక్ట్ గా మీరు ఉన్నా లేకున్నా మీ ఫ్యామిలీ తరాల వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అని అనుకుంటున్నాం కదా. సో ఒక పర్సన్ అనమాట సార్, అశోక్ సార్ అని పేరు. బిజినెస్ చేస్తూ చేస్తూ మధ్యలో హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోవడం జరిగింది. ఆయన లేకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే వాళ్ళ మేడంకి ఇప్పటికి కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఒక రియల్లీ వండర్ఫుల్ సార్. ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ తీసుకోబోతున్నాం. ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ క్రియేట్ చేయబోతున్నాం మనం నెక్స్ట్ మనీ ద్వారా. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి నెక్స్ట్ మనీని. ఎందుకంటే ఏ జాబ్ ఫీల్డ్ అయినా చూడండి, మీరు మనం పని చేసినంత వరకే మనకి ఇన్కమ్ వస్తుంది సార్. అది ఎంత పెద్ద శాలరీ అయినా ఉండని. మనం లేమా ఆ జీరో అయిపోతుంది. మన భార్యకి ఎలాగో జాబ్ అయితే ఇవ్వరు. సో ప్రతి ఒక్కరికి తెలుసు ఓన్లీ గవర్నమెంట్ ఫీల్డ్ లో తప్ప ప్రైవేట్ ఫీల్డ్ ఎంత శాలరీ అయినా ఉండని మనం ఉన్నంత వరకు మాత్రమే ఆ శాలరీ. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా జీరో అక్కడికి అయిపోతుంది. సో నెక్స్ట్ మనీలో అలా ఉండదు సార్. మనం ఉన్నా మనం లేకున్నా మన ఇంట్లో వాళ్ళకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. కరెక్ట్ కొంచెం టీమ్ ని స్టాండర్డ్ గా బిల్డ్ చేయండి. వాళ్ళకి అర్థం చేయండి నెక్స్ట్ మనీలో లైఫ్ ఎలా ఉండబోతుందని. మీరు అర్థం చేయించారంటే ప్రతి ఒక్కరు స్టాండర్డ్ గా నిలబడతారు, మంచి ఇన్కమ్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే మీరు ఇప్పటివరకు అయిపోయింది సార్ డిసిజన్ ఇవ్వర్స్ అనమాట. సో కరెక్ట్ గా మీరున్నారు. ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ లీగల్ గా ఎలా ఉంది కంపెనీలో ఎలాంటి రకాల ఇన్కమ్ ఉన్నాయి. సో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉందని కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు డిసిజన్ తీసుకోవాల్సిన బాధ్యత మీది. మరి డిసిజన్ తీసుకున్నారంటే మీరు ఒక కరెక్ట్ పాజిటివ్ డిసిజన్ తీసుకున్నారంటే సక్సెస్ అవుతారు 100%. లేదు మీరు లేదు 1700 కోసమే ఆలోచించి మీరు ఆగిపోయారంటే మళ్ళీ ఆటోమేటిక్ గా మీ పాత లైఫే ఉంటుందన్నమాట. సో రూ. 1700 దాచిపెట్టుకొని మనం ఏం చేయలేం సార్ బయట. ఇక్కడ మీరు కరెక్ట్ గా నెక్స్ట్ మనీలో కానీ ఒక పెట్టుబడి రూపంలో పెట్టినా కూడా జస్ట్ 1770 సార్ పెట్టుబడి కూడా అనర్దని. అది కానీ పెట్టగలిగితే మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులేసే అవకాశం ఉందన్నమాట. సో అలాంటి ఒక మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాం సార్ ఇక్కడ. సో ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నెక్స్ట్ మనీ. థ్యాంక్ యూ నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్.